సభాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సహోద్యోగులు, అభిమానుల వేదిక తరపున సత్పురుషులు, మహానుభావులు, ఉపన్యాస సామ్రాట్ శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని మా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ హరిప్రసాద్ గారు వదాన్యులు, సత్కార్య నిర్వాహకులు, మా అభిమానుల సహోద్యోగుల వేదిక ముఖ్య కార్యనిర్వాహకులు, శ్రేయోభిలాషులు శ్రీ మన్నవ హరిప్రసాద్, రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారిని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని పుష్పమాలంకృతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సాంప్రదాయాన్ని విస్తరించాలనే తపనతో మన పురాణేతిహాసాలు, ఉపనిషత్తులు మొదలగు వాటిలో ఉన్న నిక్షిప్తమైన రహస్యములను మనకి విశదీకరిస్తూ మనల్ని పుణ్యాత్ములుగా తీర్చిదిద్దడానికి కాకినాడ పట్టణంలో శ్రీ కోటేశ్వరరావు గారు ఉండడం మన పూర్వజన్మ సుకృతం, అదృష్టం కూడా. ఇది సత్పురుషుడు, సత్సాంగత్యం అని ఆయనతోటి మనకు. దీని గురించి నాకు చిన్న కథ గుర్తొస్తూ ఉంటుంది. ఒకసారి నారదుల వారు నారాయణ నారాయణ అనుకుంటూ మహాజపం చేసుకుంటూ నారాయణ మంత్రం జపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక మునీశ్వరుడు ఆయన్ని చూసి, అస్తమానం నారాయణ జపమే చేస్తున్నావు, నువ్వు ఒక సత్పురుషుని దర్శనం చేసుకో అన్నారు. సత్పురుషుని దర్శనం చేసుకోవడం అంటే ఏమిటో తెలియక ఆయన వెళ్ళి శ్రీ మహావిష్ణువుని సత్పురుష దర్శన ఫలితం ఏమిటి అని అడిగారు. సత్పురుష దర్శన ఫలితం నేను చెప్పడం కాదు, అక్కడ ఒక తొండ ప్రసవిస్తోంది, ఆ తొండ దగ్గరికి వెళ్ళి సత్పురుష దర్శనం ఫలితం ఏమిటి అని అడుగు అన్నారు శ్రీ మహావిష్ణువుల వారు. అంటే నారద మునీంద్రుల వారు ఆ తొండ దగ్గరికి వెళ్ళి సత్పురుష ఫలితం ఏమిటి అని అడుగుతుంటే తొండ కృష్ణ కృష్ణ అని చచ్చిపోయింది. అప్పుడు మళ్ళీ వచ్చి ఆ తొండ చచ్చిపోయింది, ఏం చేయమంటారు, నాకు దీనికి చెప్పరా ఎవరు అన్నారు. అంటే అప్పుడు మన నారదుల వారు చూసి అక్కడ పెట్ట ఈగుతోంది, ఆ పెట్ట నెట్టాడు. ఆ పెట్ట దగ్గరికి వెళ్ళి నారదుల వారు సత్పురుషుల దర్శనం యొక్క ఫలితం ఏమైనా చెప్తావు అంటే కృష్ణ కృష్ణ అని ఆ పెట్ట చచ్చిపోయింది. ఇదేమిటి పెట్ట కూడా చచ్చిపోయింది అని చెప్పి మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే శ్రీ మహావిష్ణువు అక్కడ ఆవు ఈనుతోంది అని అంటున్నాను, అన్నింటినీ ఈయన వాడి దగ్గరికి వెళ్ళమంటున్నావు, అసలు ఇందులో ఏంటంటే వాళ్ళు సంసార సాగరంలో వాటిలోనూ కొట్టుకుంటూ ఉండి ఈ ప్రసవనలు అవి చేస్తూ ఉంటారు, అని చేత అక్కడికి వెళ్ళు అన్నారు. సరే ఆవు దగ్గరికి వెళ్ళి ఈయనతున్న ఆవుని సత్పురుష దర్శనం యొక్క ఫలితం ఏమైనా చెప్తామంటే కృష్ణ కృష్ణ అని ఆవు కూడా ఆవు చచ్చిపోయింది. అయ్యయ్యో ఇలాగ అందరూ చచ్చిపోతున్నారు బాబు, నాకు సత్పురుష దర్శనం ఫలితం లేకపోయినా నాకు వీళ్ళని చంపేసిన పాపం వస్తుంది అని చేత నేను వెళ్ళను అన్నారు. అలా కాదు, చక్రవర్తికి ఒక కొడుకు పుట్టాడు, ఆ చక్రవర్తి కొడుకు బారసాల చాలా వైభవంగా జరుగుతోంది, వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగు, అక్కడ చాలా గొప్పగా జరుగుతుంది అంటే సరే అక్కడికి ఏదో ఫైనల్గా మనకి ఏదో కంక్లూజన్ వస్తుంది, శ్రీ మహావిష్ణువు ఉత్తినే చెప్పరు మహానుభావులైనా అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ చక్రవర్తి కొడుకు మహానుభావులు అందరూ వేయించేసి ఉన్నారు. ఈ చక్రవర్తి కొడుకు ఈ నారద మునిని చూసి ఓ చిరునవ్వు నవ్వి కృష్ణ కృష్ణ అని చచ్చిపోయాడు. అయ్యయ్యో ఇలా చచ్చిపోయాడు బాబు అని చెప్పి అక్కడికి వెళ్ళాడు, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు వారు ఏం చేశారు, అక్కడ దేదీప్యమానమైన ఒక కాంతితోటి శ్రీ మహావిష్ణువు పక్కన ఒక కుర్రాడు కూర్చున్నాడు. ఇప్పుడే కుర్రాడు చచ్చిపోయాడు అనుకున్నాడు, ఇక్కడికి వచ్చాడు ఏంటంటే సత్పురుష దర్శనం వల్ల అనేక కోటి బ్రహ్మాండ జన్మలైన జన్మరాహిత్యాలు పొంది వైకుంఠంలోకి దర్శన మాత్రంగానే వెళ్ళిపోతాం, ఇంకా భగవన్నామం కంటే గొప్పమైంది. అటువంటి సత్పురుషుడు, ఆయనతో సత్సాంగత్యం ఉన్న మనకి ఎంత పూర్వజన్మ సుకృతం ఒకసారి ఆలోచిస్తూ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఈ వెంకటాచల వైభవ ప్రసంగాన్ని ఈ రోజు జ్యోతి వెలిగించి ప్రారంభించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.